హలో నమస్తే, నేను మీ సురేష్. ఇక మార్నింగ్ న్యూస్లో వివిధ పత్రికలు వచ్చినటువంటి వార్తలు మనం చూద్దాం. ఏ పార్టీకి ఆ పార్టీకి పత్రికలు ఉండటం వలన ఏ పార్టీ అధికారంలోకి వస్తే దానికి సంబంధించినటువంటి పత్రికలు వాళ్ళ వార్తల్ని హైలైట్ చేస్తూ రాస్తూ అసలు నిజమైన సమస్య ఎక్కడుందో, లేకపోతే మన రాష్ట్రానికి ఏం కావాలో, రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి చాలా కరువైంది. ఎందుకంటే ఎవరు కాళ్ళు వాళ్ళకు వచ్చినట్టు అనుకూలంగా రాసుకోవటం, దానిపైన అవతల పార్టీ వారికి సంబంధించినటువంటి పత్రికలు ఎత్తి చూపటం ఎంత పరిపాటిగా మారిపోయింది. కాబట్టి ప్రజలు నిజం తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి లెఫ్ట్ పత్రికలు ఏవైతే ఉన్నాయో ఆ పత్రికలు చదివితే కానీ అసలు ఆ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, మనం సాధించినటువంటి అభివృద్ధి ఏంటి, ఇంకా మిగతా విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అలాంటి పత్రికలని, అలాంటి లెఫ్ట్ పత్రికలు ఒక పత్రిక అయినా, ప్రజాశక్తి లాంటి పత్రికలు, ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి పత్రికల్లో వచ్చే వార్తలను మీకు అందించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు మనం న్యూస్ అనాలిసిస్ అనేది మార్నింగ్ చేస్తాం అనమాట. ఏ పార్టీకి అది అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ లేకుండా న్యూట్రల్గా ఉన్న విషయాలు ఉన్నట్టుగా మనం సరదాగా మాట్లాడుకుందాం. ఇక మనకి వెలిగొండ ప్రాజెక్టు గురించి మీరు అందరూ వినే ఉంటారు. వెలిగొండ ప్రాజెక్ట్ అనేది 35 ఏళ్ల క్రితం మరి ఎన్టీ రామారావు గారు అయితే అప్పుడు అంకురార్పణ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి శంకుస్థాపన చేశారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దానికి భూమి పూజ చేశారు. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ ప్రాజెక్టుని గాలికి వదిలేశారనమాట. మొత్తం మీద ఏదైనా ఆ ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు వరకు పూర్తి గల. దీని మీద వామపక్షాలు ఏమంటున్నాయి అంటే, వెలిగొండ ప్రాజెక్టు ఒక 4,000 కోట్ల రూపాయలు కేటాయించండి, మొదటి బడ్జెట్లో ఒక 2,000 కోట్లు, తర్వాత బడ్జెట్ సమావేశంలో మరో 2,000 కోట్లు కేటాయిస్తే మొత్తం ఒక 10,000 కోట్లు ఖర్చు చేస్తే మట్టుకి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. ఇప్పటికే వెలిగొండ ప్రకాశం జిల్లా ఏదైతే వెనకబడి ఉంది, దేశంలోనే అత్యంతగా వెనకబడి ఉన్నట్టుగా ఉంది ఆ జిల్లా. మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే నీళ్ళు వెళ్తాయి, సాగు కూడా చేసుకుంటారు అని చెప్పేసి దానికి ఒక కమిటీ కూడా వేసి సిపిఎం పార్టీ వాళ్ళు ఇది వెలిగొండ ప్రాజెక్టు సాధన దిశగా వాళ్ళకు సదస్సు కూడా ఏర్పాటు చేసుకున్నారు. నిన్న సదస్సులో మీటింగ్లో వాళ్ళు మాట్లాడుతున్నారు అనమాట. దీన్ని గుర్తించాలి, ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తే మన అందరికీ ఆ ప్రాంత ప్రజలకు నీళ్ళు వస్తాయి, 3.5 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందించిన వాళ్ళు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆయన పులివెందులకు నీళ్ళు ఇచ్చుకోవాలని, అదేవిధంగా కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చుకోవాలని చూస్తూ ఉంటారు. కానీ మీరు ఒక ప్రాంతానికి కాదు, రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని మీరు మర్చిపోతున్నారని వాళ్ళు గుర్తు చేస్తున్నారనమాట. ఏదేమైనా ఆ వెలిగొండ ప్రాజెక్టుని కనుక పూర్తి చేస్తే దగ్గర 3.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తారు. అలాగే పోలవరం కనుక పూర్తి అయితే 50,000 కోట్లతో పోలవరం కనుక పూర్తి చేసినట్లయితే 70 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందన్నమాట. మన నాయకులు దీని మీద దృష్టి పెట్టాలి. ఎంతైనా మన ముఖ్యమంత్రులు కోట్లు వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తాం, ఎక్కడికో తీసుకెళ్తామని ఎజెండాలుగా పెట్టి ఆ ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం తప్ప తర్వాత దాన్ని దేనికి ఖర్చు పెడుతున్నారు కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. పోలవరం ఇంకా మనకు కలగానే మిగిలిపోయింది. ఇప్పటికి మనకి 2014లో మనకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. 19 మళ్ళీ ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. మొత్తం 3 పర్యాయాలలాగా జరిగింది. కానీ రాష్ట్రం విడిపోయి 8 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ కూడా మనకు ప్రత్యేక హోదా ఈ పోలవరం కలగానే మిగిలిపోతుంది అనమాట. ఇంత మట్టుకు అది ముందుకెళ్ళింది లేదు. 2019 కల్లా 18 కల్లా పూర్తి చేస్తామని అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమా గారు చెప్పారు. తర్వాత అంబటి రాంబాబు గారు, అనిల్ గారు కూడా 2 సార్లు చేశారన్నమాట. వాళ్ళ మంత్రులు 2.5 వాళ్ళు కూడా రకరకాల కోతలు కోసారు. ఇంకా ఆ ప్రాజెక్ట్ అక్కడే ఉంది. మళ్ళీ వీళ్ళు కూడా వచ్చి మళ్ళీ త్వరలోనే పూర్తి చేస్తామని అంటున్నారు. చూడాలి. ఇక అలాగే రబీ అంతంతే, తగ్గనున్న 12 లక్షల ఎకరాలు, వరి పప్పులు కూడా తక్కువే అనమాట ఈ రబీ సీజన్లో. ఇప్పటికే చాలా వరకు కూడా వరి పంటలో అవి వేయలేదు. మనకి కృష్ణా డెల్టా కింద ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా ఈ సంవత్సరం నీరు తక్కువగా ఉంటుంది, వేయొద్దని ఇప్పటికీ వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేయడంతో ఏదో బోర్లు ఉన్న సౌకర్యం కలిగినటువంటి రైతులే ఈ పంటలు వేశారు. ఏదేమైనా పప్పు ధాన్యాలు కానీ ఈ రబీ పంటలో ఈ ధాన్యం కానీ చాలా తక్కువగానే కనపడుతుంది అనమాట. అదే కనుక ఈ నీళ్లు కనుక అందిస్తే సకాలంలో చక్కగా మనకి ఈ వ్యవసాయం అనేది ఇంకా ముందుకెళ్తుంది. అలాగే సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు బాధ్యతల స్వీకరణట. ఇక జమ్మూ కాశ్మీర్లో అంతుచిక్కన వ్యాధి 45 రోజుల్లో 17 మంది మృతి, కంటైన్మెంట్ జోన్గా ప్రకటించిన అధికారులు. జమ్మూ కాశ్మీర్లో ఒక వింతైన అరుదైన
వ్యాధి ఒకటి సంక్రమించింది. దాంతో ఏంటంటే నీళ్ళ విరోచనాలు, వాంతులు, తలనొప్పి, జ్వరంతో ఒక్కసారిగా నీరసం వచ్చి పడిపోవడం, ఆ తర్వాత మరణించడం. సేమ్ కరోనాను గుర్తు చేసే విధంగా అక్కడ ఉంది. అక్కడ ప్రజలు కూడా భయపడుతున్నారు. ఇప్పటికీ అక్కడ కంటోన్మెంట్ జోన్గా ప్రకటించారనమాట. ఈ మనకి డిసెంబర్ నెల 2024 నుంచి చూసుకుంటే ఈ జనవరి ఈ నెల వరకు ఇప్పటి వరకు కూడా ఒక 17 మంది చనిపోయారు. వీళ్ళు కూడా ఒకే కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారనమాట. మొత్తం 14 మంది పిల్లలు ఉన్నారు వీళ్ళల్లో. అందరూ 14 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు వాళ్ళే ఒక 14 మంది వరకు ఉన్నారు. అయితే ఇది ఏదన్నా వ్యాధి సంక్రమించిందా అని ఒక కేంద్రం ఆరోగ్య కమిటీ అక్కడ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. నిజాలు తేల్చడానికి వాళ్ళు సేకరించేటువంటి ఆహార పదార్థాలు ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు. అయితే ఇది అంటువ్యాధో లేకపోతే వేరే వ్యాధి అయితే ఏమీ కాదు, ఏదో విషవాయువు ప్రయోగం జరిగిందా అనే అనుమాన కోణంలో అయితే వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా మరి ఇక దాని మీద సమాచారం అయితే తెలియాల్సి ఉందన్నమాట. ఇక కార్పొరేట్ సమీకరణ, ప్రైవేటు పారిశ్రమ పార్కులకు భూములట. అలాగే ఏపీ బ్రాండ్ దావోస్ భేటీల సదస్సులు, చర్చలతో రాష్ట్రానికి గుర్తింపు. దిగ్గజ సంస్థలకు చంద్రబాబు ఆహ్వానం, ముగిసిన పర్యటన. మన ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. 3 రోజుల పాటు పర్యటించి వివిధ పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను ఆయన కలవటం జరిగింది అక్కడ ఆ సదస్సులో. మా రాష్ట్రంలో కూడా అనేక రకాల పెట్టుబడులు ఉన్నాయి, పెట్టుబడి పెట్టండి, అనేక రకాల వసతులు ఉన్నాయి, మీరు కంపెనీలు పెట్టండి, మేము స్వాగతిస్తామని చెప్తున్నారు. మాకు కావాల్సిన ఫెసిలిటీ, మ్యాన్ పవర్ అంతా ఉందని. అయితే అన్ని పత్రికల్లో కూడా వాళ్ళకి రిలేటెడ్ ఉన్న పత్రికల్లో, ఛానల్స్లో ఇంకా కోట్లు పెట్టుబడి ఇంక ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, అన్ని కంపెనీలు వస్తున్నాయి. డైలీ ఇదే ఊకదంచుడు ఉపన్యాసాలు. అలా వచ్చింది లేదు, పెట్టింది లేదు. మనకి గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఇలా గ్లోబల్ సమ్మిట్ పెడితే ఇంకేముంది, కోట్లు వచ్చేసినాయి అన్నారు. ఆ తర్వాత ఏమి వచ్చింది లేదు, చేసింది ఏమీ లేదు. అలాగే ఈ పర్యటన కూడా ఆయన 2014 ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సార్లు వెళ్ళారని మనకు అప్పుడు పత్రికలో వార్తలు వచ్చినాయి. మరి ఎన్ని కంపెనీలు వచ్చినాయి అంటే ఆశించిన స్థాయిలో అయితే రాలేదు. ఇప్పుడు కూడా అంతే, ఈ కోట్లు పెట్టుబడి ఎవరు రిలేటెడ్గా ఉన్న పత్రికల్లో వాళ్ళు ఊకదంపుడే అనమాట. ఇదంతా ఏంటంటే చదవటానికి చాలా బాగుంటాయి కానీ అక్కడ ఆచరణలో మట్టుకు ఉండదన్నమాట. అదే ఇక సీఎంఏవై అర్బన్ 2.0కు నెలాఖరులోగా దరఖాస్తులు. గృహ నిర్మాణ శాఖ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 స్కీమ్ కింద సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులకు ఈ నెల 30వ తేదీ లోపల చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ పేర్కొంది. ఏదేమైనా సొంత స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక కృష్ణానది జలాల పంపకాలపై సుప్రీంకు ఏపీ ప్రభుత్వం. మనకి తెలంగాణకు నీటి వివాదం గత కొంతకాలం నడుస్తుంది. మరి దానికి కృష్ణానది మా దగ్గర పుట్టింది కాబట్టి మాకు 50% ఎక్కువ కావాలంటారు వాళ్ళు, మాకు కావాలని మనము దీని మీద కోర్టులో అయితే నడుస్తుందన్నమాట ఇది. ఇక డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ వాల్ పూర్తి. మంత్రి నిమ్మల రామానాయుడు 2026 జూలై నాటికి నిర్వాసితులను తరలించాలని ఆదేశం అనమాట. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పోలవరం డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి చేస్తామని రాష్ట్ర భారీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. గురువారం పోలవరం ప్రాజెక్టు చేరుకున్న ఆయన ఇంజనీరింగ్ చీఫ్ ఏ వెంకటేశ్వరరావు, సిఈ నరసింహమూర్తి, సిఈ ఆర్ రామచంద్రరావు, మెగా ప్రతినిధి అంకర సతీ స్వాగతం పలికారట. ఇక ఏదేమైనా అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రకటనలు చేయడమే. ఈ డయాఫ్రామ్ వాల్ మరి 26కు పూర్తి చేస్తానన్నారుగా, చూడాలన్నమాట. గోడ కట్టడమే సరిపోతుంది మనకి ప్రభుత్వాలకి. ఇక ప్రాణాల మీదకు తెస్తున్న ఫిజికల్ టెస్టులు. పరుగు పందెంలో మరో కానిస్టేబుల్ అభ్యర్థి మృతి. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియమాలకు నిర్వహిస్తున్న ఫిజికల్ టెస్టులు అభ్యర్థులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. పరుగు పందెంలో బుధవారం పాల్గొన్న విజయవాడ జిల్లా రాజేరుకు చెందిన కానిస్టేబుల్ మరణించగా ఘటన మరొక ముందే అటువంటి ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుందనమాట. పరుగు పందెం ఉంటుంది కదా మనకి, 1600 మీటర్ల పరుగు పోటీ, దాంట్లో ఆయన అస్వస్థతకు గురై చనిపోయాడు అనమాట. ఇక లాస్ ఏంజల్స్లో తాజాగా 9,000 ఎకరాలు దగ్ధం, 50,000 మంది తరలింపునకు ఆదేశాలు. మనకు అమెరికాలోని సంపన్నుల ప్రాంతమైన లాస్ ఏంజల్స్లో 3 వారాల క్రితం అక్కడ కార్చిచ్చు అయితే రేగింది. ఇక్కడ మంటలు అదుపు చేయడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే అక్కడ నీళ్లు అసలు ఉండవన్నమాట. మరి నీళ్ళు ఉంటేనే కదా మన మంటలు ఆర్పేది. మరి ఈ నీటిని ఆ మంటలు ఆర్పడం కోసం హెలికాప్టర్ ద్వారా తీసుకొచ్చి ఆ నీటి బుడగలు అనేది వదులుతున్నారు. అయినా వాళ్ళు అంతా ట్రై చేసినప్పటికీ కూడా ఒక 14 నుంచి 15% మాత్రమే మంటలను అదుపు చేయగలిగారు అనమాట. మొత్తం 4,000 మంది అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 10 గంటల వరకు రెడ్ బ్లాక్ హెచ్చరికలు జారీ చేశారు. 5వ నెంబర్ అంతరాష్ట్రాలు కొన్ని భాగాలను మూసేశారనమాట. అది మొత్తానికి ఇవి ఈరోజు తాజా వార్తలు.